కర్ణాటక కొత్త కేబినెట్ పై రాష్ట్ర నేతలతో హైకమాండ్ మంతనాలు జరుపుతోంది. కాసేపట్లో అధిష్టానంతో డీకే శివకుమార్, సిద్దరామయ్య సమావేశం కాబోతున్నారు. ఇప్పటికే ఢిల్లీ వెళ్లిన ఇద్దరు నేతలు హైకమాండ్ తో భేటీ కాబోతున్నారు. ఈ భేటీలో ఎవరెవరికి మంత్రి పదవులు ఇవ్వాలో తుది నిర్ణయానికి రాబోతోంది పార్టీ అధిష్టానం. మరోవైపు డీకే శివకుమార్ కేబినెట్ లో స్థానం ఆశిస్తున్న సీనియర్ లీడర్స్ తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. దీంతో కొత్త ప్రభుత్వ కేబినెట్ లో సమీకరణాలు సంక్లిష్టంగా మారాయి. ఆశావహుల జాబితా చాలా పెద్దదిగా మారింది. దీంతో కేబినెట్ కూర్పుపై అధిష్టానం అన్ని వర్గాలకు న్యాయం చేసేలా నిర్ణయం తీసుకునేందుకు సిద్దమవుతోంది. ఇద్దరు లేదా ముగ్గురు డిప్యూటీ సీఎం ఫార్ములాను ఎంచుకునే ఛాన్స్ కనిపిస్తోంది. ఇక మరోవైపు సిద్దరామయ్య కుమారుడు యతీంద్రకు మంత్రి పదవి ఇస్తామని హైకమాండ్ హామీ ఇచ్చింది. కర్ణాటక కొత్త కేబినెట్ పై రాష్ట్ర నేతలతో హైకమాండ్ మంత్రాలు జరుపుతోంది. మరి కాసేపట్లో అధిష్టానంతో భేటీ కాబోతున్నారు డీకే శివకుమార్, అలాగే సిద్దరామయ్య. అప్డేట్స్ తెలుసుకుందాం, మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, సిద్దరామయ్య రాజీనామా తర్వాత కర్ణాటకలో కొత్త తలకాయ నొప్పిలే హైకమాండ్ కి చేరాయని చెప్పొచ్చు. ముఖ్యంగా సిద్దరామయ్య రాజీనామా తర్వాత కేబినెట్ కూర్పు పైన హైకమాండ్ కొంత తర్జనా భర్జన పడుతున్న పరిస్థితి ఉంది. డీకే శివకుమార్ ను ముఖ్యమంత్రిగా నిర్ణయిస్తూ 3వ తేదీన ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసుకోవాల్సిందిగా చెప్పిన హైకమాండ్ ఆయన కేబినెట్ లో ఎవరెవరు ఉండాలన్న దానిపైన కూడా పూర్తి స్థాయిలో కసరత్తు అయితే చేస్తూ ఉన్నారు. దాదాపు 35 మంది కర్ణాటక ఎమ్మెల్యేలు ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నారు. హైకమాండ్ కి తమ వినతి పత్రాలు ఇస్తున్నారు. తమను కేబినెట్ లోకి తీసుకోవాల్సిందిగా కూడా రిక్వెస్ట్లు చేస్తున్న పరిస్థితి ఉంది. ఎక్కడ 35 మంది ఎమ్మెల్యేలు కూడా ఎవరికి సంబంధించిన లాబింగ్ వాళ్ళైతే ప్రస్తుతం ఢిల్లీలో చేస్తూ ఉన్న పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే ఇటు డీకే శివకుమార్, సిద్దరామయ్య ఇద్దరు కూడా ఢిల్లీకి చేరుకోవడం జరిగింది. మరి కాసేపట్లో హైకమాండ్ ఇటు ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్, రాహుల్ గాంధీ తోటి భేటీ అవనున్నారు. ముఖ్యంగా ఇటు కర్ణాటకలో ఉన్న ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో అన్ని వర్గాలకు న్యాయం చేసే విధంగా కేబినెట్ విస్తరణ జరపాలన్నదే ఇటు సిద్దరామయ్య, అదేవిధంగా డీకే శివకుమార్ కూడా భావిస్తున్నారు. దానికి సంబంధించి కూడా ఇప్పటికే ఎవరికి వారు విడివిడిగా అధిష్టానానికి లేఖలు కూడా ఇవ్వడం జరిగింది. కొన్ని పేర్లను పరిశీలించాల్సింది కూడా సూచించారు. అయితే ఈ నేపథ్యంలోనే డీకే శివకుమార్ ముఖ్యమంత్రి అయితే సిద్దరామయ్య కుమారుడికి డిప్యూటీ సీఎంతో పాటు మరికొన్ని పోర్ట్ఫోలియోస్ కూడా ఇస్తామంటూ గతంలో హైకమాండ్ మాట ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు 35 మంది ఎమ్మెల్యేలు ఢిల్లీలో ఇటు తమకు మంత్రి పదవి ఇవ్వాలంటూ కూడా లాబింగ్ చేస్తున్న నేపథ్యంలో మరి ఎవరిని కేబినెట్ లోకి తీసుకోబోతుంది హైకమాండ్ అనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. మరోవైపు డిప్యూటీ సీఎంల అంశం కూడా కొత్తగా కర్ణాటక తెరపైకి వచ్చింది. 4 డిప్యూటీ సీఎంలను చేసే యోచనలో హైకమాండ్ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇటు సామాజిక వర్గాలకు సంబంధించిన కూర్పు దీనికి ప్రధాన కారణం అనేది అయితే తెలుస్తుంది. మరి ఈ నేపథ్యంలో 4 డిప్యూటీ సీఎంలతోటి ఒక సీఎం, 4 డిప్యూటీ సీఎంలతోటి మంత్రివర్గ విస్తరణ ఉండబోతుందా, లేదంటే డీకే శివకుమార్ తో పాటు కేవలం 10 మంది మాత్రమే మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసి ఆ తర్వాత కేబినెట్ విస్తరణ జరగబోతుందన్న దానిపైన కూడా మరికేసేపట్లోనే ఈ యొక్క క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. మరి ఈ నేపథ్యంలో ఇటు ఎవరికి వారే ఈ యొక్క కేబినెట్ మంత్రులకు సంబంధించిన అంశం పైన లాబింగ్ చేస్తున్న పరిస్థితి ఉంది. మరి 35 మంది ఎమ్మెల్యేలు ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న నేపథ్యంలో మరి ఎవరికి కేబినెట్ పదవి లభించబోతుంది, మరి నిరాశావాహులు ఏదైనా పార్టీకి ఏదైనా తలనొప్పిగా తయారవుతారా అన్న అంశంలో కూడా హైకమాండ్ కొంచెం ఆచితూచి అయితే వ్యవహరిస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. మరి ఈ నేపథ్యంలో మరి కాసేపట్లో జరిగే ఈ భేటీలో మరి డీకే శివకుమార్, సిద్దరామయ్య ఇద్దరితోనూ హైకమాండ్ చర్చించిన తర్వాత కేబినెట్ కి సంబంధించిన ఒక ప్రకటన ఉండే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ఝాన్సీ, అంటే గోపి, అటు ఇద్దరు లేదా ముగ్గురు డిప్యూటీ సీఎం ఫామ్లను కూడా ఎంచుకునే అవకాశం కనిపిస్తోంది. ఇలా చేస్తే ఎటువంటి పరిణామాలు ఉండొచ్చు? ముఖ్యంగా ఇక్కడ ఈ 2-3 డిప్యూటీ సీఎంల అంశాన్ని కూడా తెరపైకి తీసుకురావడానికి గల ప్రధాన కారణం సిద్దరామయ్య రాజీనామా చేసిన తర్వాత రాష్ట్రంలో కొంత నిరసన కార్యక్రమాలు హైకమాండ్ కి వ్యతిరేకంగా వినిపించిన నేపథ్యంలో మరి దానికి సంబంధించిన అంశాలన్నింటినీ కూడా హైకమాండ్ దృష్టిలో పెట్టుకుని ఇటు ఏ సామాజిక వర్గం కూడా నిరాశ పడకుండా అందరూ ఆమోదయోగంగా ఉండే విధంగా కేబినెట్ ను విస్తరించాలన్న వ్యూహంతో ఇంకా ఆలస్యం అయితే అవుతూ ఉందనేది ఏఐసిసి వర్గాలు చెప్తూ ఉన్నాయి. మరి ఇటు సిద్దరామయ్య రాజీనామా అనంతరము డీకే శివకుమార్ ను సిద్దరామయ్య ముఖ్యమంత్రిగా ఆయనను ప్రపోజ్ చేయడము, ఆ తర్వాత
శాసనసభ పక్ష నేతగా ఆయన ఏకగ్రీవంగా ఎన్నికైన తర్వాత ఇటు ఎమ్మెల్యేలంతా కూడా తమ లాబింగ్ ను హైకమాండ్ వద్ద ఉంచడం జరిగింది. మరి ఈ విస్తరణకు సంబంధించి నూతనంగా మంత్రివర్గంలోకి నూతన వ్యక్తులను తీసుకోవాలనేది కూడా ప్రస్తుత ఎమ్మెల్యేలు అయితే కోరుతూ ఉన్నారు. ఇప్పటికే సిద్ధరామయ్య కేబినెట్ లో పనిచేసిన వారికి కాకుండా నూతనంగా ఉన్న వారికి మాత్రమే అవకాశం కల్పించాలి. దీంతో ఇప్పుడు ఏదైతే పవర్ షేరింగ్ జరుగుతుందో 3 సంవత్సరాలు సిద్ధరామయ్య ముఖ్యమంత్రి చేసిన తర్వాత డీకే శివకుమార్ ఏ విధంగా అయితే ముఖ్యమంత్రి చేస్తున్నారో అదేవిధంగా ఇప్పుడున్న మంత్రులందరికీ కూడా ఉద్వాసన పలికి నూతన వారికి అన్నిటి కూడా అవకాశం కల్పించాలనేది కూడా ఎమ్మెల్యేలు అయితే కోరుతూ ఉన్న పరిస్థితి ఉంది. మరి ఈ నేపథ్యంలో హైకమాండ్ డిప్యూటీ సీఎంలకు సామాజిక వర్గానికి సంబంధించిన అంశాన్ని దృష్టిలో ఉంచుకొని ఏ సామాజిక వర్గం నుంచి కూడా నిరసనలు వ్యక్తం కాకుండా అందరూ కూడా కలిసికట్టుగా ఉండే విధంగా ఈ యొక్క వ్యూహరచనలో భాగంగానే ఇంకా ఆలస్యం అవుతున్నట్టుగా అయితే తెలుస్తుంది. మరి దీంట్లో భాగంగానే 2 లేదా 3 డిప్యూటీ సీఎంలు ఉండే అవకాశాల అంశాన్ని కూడా ప్రస్తుతం ఇటు హైకమాండ్ పరిశీలిస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. మొత్తంగా కర్ణాటకకు సంబంధించి సిద్ధరామయ్య రాజీనామా చేసిన తర్వాత అనేక పరిణామాలు అయితే అంతర్గతంగా చోటు చేసుకుంటున్నాయి. ఒకవైపు ఎమ్మెల్యేలంతా కూడా తమ నిరసనను వ్యక్తం చేస్తూ హైకమాండ్ వద్దకు వచ్చి తమకు కూడా అవకాశం కల్పించాలి, డీకే శివకుమార్ ఏ విధంగా అయితే ముఖ్యమంత్రిగా అవకాశం కల్పిస్తున్నారో అదేవిధంగా తమకు కూడా మంత్రివర్గంలోకి తీసుకోవాలంటూ కూడా ఇటు హైకమాండ్ పైన ఒత్తిడి పెంచే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్న పరిస్థితి ఉంది. మరి ఈ నేపథ్యంలో ఈ రోజు సాయంత్రం జరిగే ఈ భేటీలో ఎవరు కేబినెట్ లోకి రాబోతున్నారు, ఎవరెవరు ఉండబోతున్నారు అన్నది కూడా ఒక క్లారిటీ రానుంది. ఝాన్సీ. రైట్, థాంక్యూ గోపి.